జనవరి 26, 2026లో ఇండియా, అలాగే యూరోపియన్ యూనియన్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ మీద సంతకం పెట్టబోతున్నాయి. దీనివల్ల ఇండియాలో జరగబోయే మార్పులు, బిజినెస్ ఇండస్ట్రీలో జరగబోయే మార్పులు, కంప్లయెన్సెస్ సెక్టార్‌లో జరగబోయే మార్పులు, మన నుంచి వెళ్ళబోయే ఎక్స్‌పోర్ట్స్ కానివ్వండి, లేదంటే మన నుంచి వెళ్ళబోయే స్కిల్డ్ లేబర్ కానివ్వండి, ఇలా ఒకటి కాదు, 2 కాదు. ఆల్‌మోస్ట్ ఇండియాలో ఉండే చాలా కండిషన్స్, బిజినెస్ ఎన్వైర్న్‌మెంట్ అంతా ఈ అగ్రీమెంట్ ద్వారా మారబోతుంది. అసలు ఈ అగ్రీమెంట్ ఏంటి? దీని యొక్క హిస్టరీ ఏంటి? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటి? ఇష్యూస్ ఏంటి? ఫ్యూచర్‌లో రాబోయే కాంప్లికేషన్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అసల ఏంటి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్? ఎఫ్‌టిఏ అంటే ఏంటి? మనం ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్టయితే, ఇండియా తీసుకుంటే ఒక 29 స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా మనం ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేసి, ఆ ప్రోడక్ట్ మనం తెలంగాణకి అమ్ముకోవచ్చు, మహారాష్ట్రకి అమ్ముకోవచ్చు, గుజరాత్‌కి అమ్ముకోవచ్చు, కాశ్మీర్‌కి అమ్ముకోవచ్చు, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అమ్ముకోవచ్చు. లేదా మనం ఇండియాలో ఏ పార్ట్‌కైనా కూడా మనం అమ్ముకోవచ్చు. మనం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి అమ్మటం వల్ల మన మీద ఎక్స్‌ట్రా టాక్సెస్ అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక సావరెన్ కంట్రీ. కంట్రీలో భాగం కాబట్టి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి మనం ఏదైతే అమ్ముతున్నామో దానివల్ల మనకి టాక్సెస్ అనేవి ప్రొడక్ట్స్ మీద కానీ, సర్వీసెస్ మీద కానీ జనరల్‌గా ఉండవు. అదే ఒకవేళ ఇండియా బంగ్లాదేశ్‌తోనో, లేదా చైనాతోనో, లేదా జపాన్‌తోనో, లేదంటే యూఎస్‌తోనో, లేదంటే ఇంకా ఏ ఇతర సావరెన్ కంట్రీతో కానీ ట్రేడ్ అయితే, అంటే ఏదైనా ప్రోడక్ట్‌ని ఇక్కడ చేసిన దాన్ని అక్కడ అమ్మినట్టయితే, వాళ్ళు దాని మీద టాక్స్ ఏస్తారు. దాన్నే టారిఫ్ అంటారు. సో, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ద్వారా ఏంటంటే, 2 కంట్రీస్ మధ్య జరిగే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌లో ఈ టారిఫ్స్ అనేవి ఆల్‌మోస్ట్ నెగ్లిజిబుల్ ఆర్ మొత్తానికే తీసేస్తారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే, ఒక కంట్రీలో నుంచి ఉండే ప్రోడక్ట్ కానీ, సర్వీస్ కానీ, ఇంకో కంట్రీలో టాక్స్ ఎయ్యకపోవటం వల్ల, మనం ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేయటానికి ఉంటుంది. అలాగే ఎక్కువగా ఇంపోర్ట్స్ కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో, ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది ఒక 2 పార్టీస్ మధ్య జరిగేది. వాటిని బైలాటరల్ అగ్రీమెంట్స్ అంటారు. అంటే 2 పార్టీస్ మధ్య జరిగే వాటిని. మల్టీలాటరల్ అగ్రీమెంట్స్ అంటే డిఫరెంట్ పార్టీస్, అంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ పార్టీస్ ఇన్వాల్వ్ అయితే దాన్ని మల్టీలాటరల్ అగ్రీమెంట్స్ అంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఈయూ, ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం బైలాటరల్ అగ్రీమెంట్ అంటాం. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ అంతా కూడా ఒక కస్టమ్స్ యూనియన్. ఇండియా అనేది ఒక కంట్రీ. సో, ఈ రెండిటి మధ్య మాత్రమే జరుగుతుంది కాబట్టి దీన్ని మనం బైలాటరల్ అగ్రీమెంట్ అంటాం. దీనివల్ల ట్రేడ్ బ్యారియర్స్ ఏదైతే ఉంటాయో, ఆ ట్రేడ్ బ్యారియర్స్ అన్నీ మొత్తం తీసేసి, ఈ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చాలా చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. ఓన్లీ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మాత్రమే కాదు. పీపుల్ టు పీపుల్ ఇంటరాక్షన్ కూడా చాలా ఎక్కువుంటుంది. ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే కంప్లయెన్సెస్ అనేవి బాగా ఎక్కువొస్తాయి. అండ్ లాస్ ఇవన్నీ కూడా దీనికి తగ్గట్టు మనకి మారిపోతూ ఉంటుందనమాట. అసలు యూరోపియన్ యూనియన్ అంటే ఏంటి? యూరోప్‌లో దాదాపు 30కి పైగా దేశాలున్నాయి. యూకే, జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్, గ్రీస్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, అలాగే నార్డిక్ కంట్రీస్ చూసినట్టయితే స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, మనకి ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అయిన ఈస్టోనియా, లాట్వియా, లిథువానియా, రొమానియా, హంగరీ, యుక్రెయిన్, అలాగే మనం ఇటువైపు చూస్తే డచ్, మన ఏవైతే ఉన్నాయో నెదర్లాండ్స్, అలాగే డెన్మార్క్, అలాగే లుక్సెంబర్గ్, బెల్జియం. సో, ఇవన్నీ కూడా 30కి పైగా యూరోపియన్ దేశాలున్నాయి. 1980లలో ఈ యూరోపియన్ దేశాలన్నీ కలిపి మనకంటూ ఒక కస్టమ్స్ యూనియన్ అనేది తయారు చేసుకున్నాం. దాని ద్వారా ఏంటంటే మనం చిన్న కంట్రీస్ అయినప్పటికీ మనందరం కలిసి ఉంటే మన యొక్క డీలింగ్ పవర్ పెరుగుతుందన్న ఉద్దేశంతో ఒక యూరోపియన్ యూనియన్ కింద వాళ్ళు ఫార్మ్ అయ్యారు. సో, కస్టమ్స్ యూనియన్ అంటే ఏంటంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ పాలిసీ కాకుండా అన్నిటికి కూడా ఒకే ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ పాలిసీ ఉంటుంది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్‌లో 27 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. ఇందులో ఫ్రాన్స్, జర్మనీ, పోర్చుగల్, స్పెయిన్, ఇలా కొన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో, ఇవి తీసుకునే ఇంపోర్ట్స్ కానీ, లేదా ఇవి
చేసే ఎక్స్‌పోర్ట్స్ ఇవైతే ఉన్నాయో వీటన్నిటి మీద రేట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు టారిఫ్స్ కానివ్వండి, లేదంటే ఇంకా ఎటువంటి ట్రేడ్ బ్యారియర్స్ కానీ ఇవన్నీ కూడా కామన్‌గా ఉంటాయన్నమాట. వీళ్ళందరూ కూడా కామన్ కస్టమ్స్ యూనియన్ కాబట్టి వీళ్ళందరికీ కామన్‌గా ఉంటాయి. సో, ఒక్కొక్క కంట్రీ వచ్చి ఎప్పుడు నెగోషియేట్ చేయదు. అందరూ కలిపి నెగోషియేట్ చేస్తారు. సో, యూరోపియన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు బ్రుసెల్స్‌లో ఉన్నారు. బెల్జియం ఏదైతే కంట్రీ ఉందో దాని యొక్క క్యాపిటల్ అయిన బ్రుసెల్స్‌లో ఈ యూరోపియన్ కమిషన్‌కి సంబంధించిన వాళ్ళుంటారు. సో, వీళ్ళందరూ కూడా ఈ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. వీళ్ళందరూ కూడా ఒక పార్లమెంట్ కింద ఫార్మ్ అయ్యి, ఆ డెసిషన్స్ ఏం తీసుకోవాలి, ట్రేడ్ అనేది ఎలా చేయాలి, రెగ్యులేషన్స్ అనేవి ఎలా మనం ఇంపోజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ పాలిసీ ఫ్రేమ్‌వర్క్ అంతా చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు మన ఇండియాతో కూడా డీల్ చేసేది ఒక యూరోపియన్ కంట్రీ, స్పెసిఫిక్ యూరోపియన్ కంట్రీ కాదు. యూరోపియన్ యూనియన్ మొత్తం కలిపి మనతో డీల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ హెడ్ చేస్తున్నవారు ఉర్సులా. ఈమె మొన్న 2025లో ఇండియాకొచ్చినప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ గురించి ఇంకా డిస్కషన్స్ జరిగి ఫైనలైజ్ అయిపోయింది. ఈరోజు జర్మన్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చినప్పుడు కూడా దీని గురించి ఫైనల్ డిస్కషన్స్ అన్నీ అయిపోయి అండ్ జనవరి 26న చేద్దాం అని అనుకుంటున్నారు. సో, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక కంట్రీకి మీరు ప్రిఫరెన్షియల్ ట్రీట్‌మెంట్ ఇవ్వటం ద్వారా ఇంకో కంట్రీని మీరు తక్కువ చేసి చూడటం కానీ, లేదంటే వాళ్ళ ప్రొడక్ట్స్‌ని మీరు తక్కువ చేయటం కానీ, లేదా వాటి మీద రెస్ట్రిక్షన్ పెట్టడం కానీ అనేది చట్టపరంగా విరుద్ధం అనమాట. సో, ఎవరైనా కూడా మీ మీద కేసెస్ వేయొచ్చు. అలా ఇండియా మీద యూఎస్ చాలా కేసెస్ కూడా వేసింది ఈ పాటికే. సో, ఇలాంటి కేసెస్ ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్‌లో ఇవన్నీ కూడా మనం తప్పించుకోవాలి కాబట్టి, ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ మాట్లాడేటప్పుడు ఎన్నో ఇంటర్నేషనల్ లాస్ అన్నీ కూడా దీంట్లో వివరంగా చెప్పబడతారు. అలాగే వివరంగా డిస్కస్ చేస్తారు. ప్రతి సెక్టార్ గురించి కూడా వాళ్ళు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న హిస్టారికల్ డేటా అంతా కూడా తీసుకొచ్చి, వాళ్ళ నంబర్స్ అంతా కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చూపించి, వాళ్ళ మధ్య జరుగుతున్న ట్రేడ్ స్టాటిస్టిక్స్ కానివ్వండి, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ద్వారా వాళ్ళు చేయాలనుకుంటున్న పెర్ఫార్మన్స్ ఇండికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పాలి. సో, ఈ ఫ్యాక్చువల్ ఎవిడెన్సెస్ అలాగే ఎంపిరికల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్‌కి వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఇదొక్కటే కాదు. 2 పార్టీస్ మధ్య జరిగే అగ్రీమెంట్స్, అలాగే డిస్కషన్స్ అన్నీ కూడా వాళ్ళు మొత్తం డాక్యుమెంట్ చేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కి సబ్మిట్ చేయాలి. అండ్ అందరూ కూడా పొలిటికల్‌గా వాళ్ళు వాళ్ళ యొక్క పార్లమెంట్స్‌లో కానీ, అసెంబ్లీస్‌లో కానీ దీని గురించి పూర్తిగా డిస్కస్ చేసి, దాని మీద స్టాండింగ్ కమిటీస్ వేసి, వాళ్ళిచ్చే రిపోర్ట్స్ మీద మళ్ళీ సర్వేస్ చేసి, అలాగే మన ఏవైతే ఇండస్ట్రీ యూనియన్స్ ఉన్నాయో, లేదా ఇండస్ట్రీ బాడీస్ ఉన్నాయో, ఒకవేళ ఇండియాలో చూసినట్టయితే సీఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కానివ్వండి, లేదా అసోచామ్ అసోసియేషన్ ఫర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానివ్వండి, లేదంటే ఫిక్కీ ఇలా ఇండస్ట్రీ బాడీస్ అందరి దగ్గర నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని, సర్వే తీసుకొని ఏ సెక్టార్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఏ సెక్టార్స్ దీనివల్ల ఫేస్ చేస్తాయి. అలాగే రెవెన్యూ లాసెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా కాలిక్యులేట్ చేసి ప్రతి సెక్టార్ గురించి డీటెయిల్‌గా వీళ్ళు ఎక్స్‌ప్లనేషన్, ఫ్యాక్చువల్ ఎవిడెన్సెస్, హిస్టారికల్ డేటా ఇవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసి, దానంతటిని డాక్యుమెంట్ చేసి, అప్పుడు 2 కంట్రీస్ మధ్య డిస్కషన్స్ చేసి, అవి మళ్ళీ పొలిటికల్‌గా కూడా వీళ్ళు డిస్కస్ చేసుకొని, రాటిఫై చేయటానికి ఏం చేయాలి? ఒకవేళ ట్రేడ్‌లో ఇంప్లికేషన్స్ ఆర్ కాంప్లికేషన్స్ వస్తే దాని యొక్క ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్స్ ఎలా ఉంటాయి? ప్రాపర్టీ రైట్స్ ఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? కంప్లయెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి? స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి? క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది? లేబర్ లాస్ అండ్ కోడ్స్ అనేవి మీరు ఎలా అమెండ్ చేస్తారు? ఈ కాన్స్టిట్యూషన్‌లో దీనికి కావాల్సిన అమెండ్మెంట్స్ ఏవైనా ఉంటాయా? ట్రేడ్ లాస్‌లో మీకు కావాల్సిన ఏవైనా లాలు మనం కొత్తగా తీసుకురావాలా? యాక్ట్ అనేది ఎన్హాన్స్ చేయాలా? సో, ఇలా ఒకటి కాదు, 2 కాదు. ఇది ఆల్మోస్ట్ ఎంత ఈజీగా చూసుకున్నా తక్కువలో తక్కువ అట్‌లీస్ట్ 4-5 ఇయర్స్ ఓన్లీ ఈ డాక్యుమెంటేషన్ డిస్కషన్స్ మీద వెళ్ళిపోతుంది. పొలిటికల్ విల్ పవర్ ఉంటే మేబీ ఒక 3-4 ఇయర్స్‌కే గాని కంప్లీట్ అయ్యే ఆస్కారం ఉన్నప్పటికీ ఎంత కాదనుకున్నా 5 ఇయర్స్ కంటే ఎక్కువే ఉంటుంది. సో, ఈ 22 ఏళ్ళు పట్టింది అగ్రీమెంట్ కంటే దీని వెనకాల చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా చాలా కొత్త చట్టాలు తీసుకురావాల్సొస్తుంది. సో, ఇవన్నీ కలగలిపి మనకి ఇన్నాళ్ళకి ఈయూ అండ్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది ముందుకు వెళ్తుంది. ఈ ట్రేడ్ డీల్ అనేది నిజంగా సైన్ చేసి ముందుకు వెళ్తే వరల్డ్‌లోనే ద బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ అవ్వబోతుంది. అయితే ట్రేడ్ డీల్స్ చేసుకోవటం వల్ల చాలా ఇష్యూస్ ఉంటాయి. అలాగే చాలా బెనిఫిట్స్ ఉంటాయి.
హిస్టారికల్‌గా మనం చూస్తే ఇండియా ఇంతకు ముందు చేసిన ట్రేడ్ డీల్స్ ఏవైతే ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ ఉన్నాయో, ఇది ఆల్‌మోస్ట్ యూరోపియన్ యూనియన్‌తో చేసుకునే దాంట్లో 19ది. ఇంతకుముందు చాలా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ అనేవి చేసుకున్నాయి. దాంట్లో కొన్ని బాగా సక్సెస్ అయ్యాయి. ఇంకొన్ని చాలా ఫెయిల్ అయిపోయాయి. సో, సక్సెస్ అయిన వాటిలో మనకి మొదటిగా చూసుకుంటే జపాన్ అండ్ ఇండియా కాంప్రిహెన్సివ్ ట్రేడ్ అగ్రీమెంట్. సో, ఇందులో భాగంగా జపాన్ అనేది ఒక హై వాల్యూ ఇన్‌కమ్ సొసైటీ, హై వాల్యూ ఇన్‌కమ్ ఎకానమీ. సో, వాళ్ళ దగ్గర చాలా డబ్బుంది, ప్రెసిషన్ ఇంజినీరింగ్ ఉంది, టెక్నాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర లేనిదల్లా లేబర్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్. అది ఇండియా దగ్గరుంది. సో, ఈ రెండిటి మధ్య వచ్చిన ఈ పార్ట్నర్‌షిప్ ఏదైతే ఉందో అది సక్సెస్‌ఫుల్‌గానే ముందుకెళ్ళింది. అలాగే యూఏఈ అండ్ ఇండియా మధ్య జరిగిన కాంప్రిహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌లో కూడా యూఏఈ ఏదైతే ఉందో అది సర్వీస్ బేస్డ్ ఎకానమీ కాబట్టి, సర్వీస్ బేస్డ్ కంట్రీ కాబట్టి పెద్దగా ఇష్యూ రాలేదు. సో, ఇండియా అండ్ యూఏఈ ఏదైతే అగ్రీమెంట్ ఉందో అది చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. అలాగే ఆస్ట్రేలియాతో చేసుకున్న అగ్రీమెంట్ కూడా ఇప్పుడు వెళ్తుంది. దాని యొక్క రిజల్ట్స్ అనేవి ఇంకా రాలేదు. బట్ ప్రస్తుతం ఉన్న ట్రాజెక్టరీ ప్రకారం చూస్తే ఎంతో కొంత సక్సెస్‌ఫుల్ అయిందని చెప్తున్నారు. అలాగే సౌత్ కొరియాతో పార్షియల్‌గా మనం దీంట్లో గెలిచినప్పటికీ, అది ఫుల్‌గా మనం యాక్టివ్ కాలేదు. లేదా ఫుల్‌గా దాని బెనిఫిట్ తీసుకోలేదనేది కొన్ని ట్రేడ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్తున్న వివరణ. అయితే ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ మన ఇండియా ఎదుర్కొన్నదైతే ఇండియా ఆసియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. ఆసియన్ అంటే ఇ అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అంటే కంబోడియా, వియత్నాం, లావోస్, ఈ మియన్మార్, థాయిలాండ్ ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి ఒక అసోసియేషన్ అన్నమాట. సో, ఈ అసోసియేషన్‌తో కూడా ఇండియా 2010లో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకుంది. అయితే ఇక్కడ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ 2010లో చాలా చాలా వీక్‌గా ఉండటం వల్ల ఏషియా నుంచి వచ్చిన చీప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ మనల్ని ఆల్‌మోస్ట్ మార్కెట్ అంతా కమ్మేసాయి. మీకు గుర్తుందో లేదో 2010 లేదా 2014కి ముందు చాలా వరకు మనం చీప్ చైనా ఫోన్స్ ఎక్కువ కొనేవాళ్ళం. జపాన్ బజార్‌లో లేదంటే చైనా బజార్‌లో మనకి చాలా చీప్‌గా ఒప్పో కానివ్వండి, ఇంకా ఏ ఇతర చైనీస్ ఫోన్స్ కానీ చాలా చాలా చీప్‌గా దొరికేవి. అప్పట్లో ఒక పెద్ద ట్రెండ్ కింద ఉండేది. సో, చైనా అనేది మనకి చాలా చాలా డంప్ చేయటం స్టార్ట్ చేసింది. త్రూ ఆసియన్. త్రూ వియత్నాం ద్వారా మనకి చాలా వరకు ప్రొడక్ట్స్ అనేవి డంప్ చేసాయి. సో, దీనివల్ల చాలా వరకు ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా నాశనం అయిపోయాయి. మన కార్బన్ కానీ, మైక్రోమాక్స్ ఇవేవైతే మన కంపెనీస్ డొమెస్టిక్ కంపెనీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా నష్టపోయాయి బికాస్ ఆఫ్ దిస్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. సో, ఇలాంటి ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. అండ్ దీన్ని రివోక్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఒకసారి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అయింది అంటే, దాన్ని మనం క్యాన్సిల్ చేయటం కానీ, దానిలో చేంజెస్ చేయడం కానీ అంత ఈజీ కాదు. అండ్ ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో, అందుకే ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ చేయాలంటే చాలా చాలా టైం పడుతుంది. అలాగే చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. అలాగే దాన్ని చాలా చాలా ఆలోచించి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులుంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్‌లో ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, యూరోపియన్ యూనియన్ వాళ్ళ దగ్గర ఉన్న సీబీఏఎం అంటే కార్బన్ బౌండరీ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం అనేది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అసలు ఏంటి ఈ సీబీఏఎం? దీనివల్ల ఏంటి ఇష్యూ అంటే, యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏవైతే కార్బన్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉంటాయో, అంటే సిమెంట్ ఇండస్ట్రీ కానివ్వండి, అల్యూమినియం ఇండస్ట్రీ కానివ్వండి, స్టీల్ ఇండస్ట్రీ కానివ్వండి, లేదంటే కార్స్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అవి కానివ్వండి, ఇలా కార్బన్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉంటాయో, వాటి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద మేము కొంచెం ఎక్స్‌ట్రా టాక్స్ అనేది, లేదంటే ఎక్స్‌ట్రా ఫైన్ అనేది ఇంపోజ్ చేస్తామని. సో, ఈ సీబీఐఎం అనేది యాక్చువల్‌గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఒక సింక్‌లో లేదు. ఈ టాక్స్ వల్ల ఏంటంటే కావాలనుకుంటే యూరోపియన్ యూనియన్ దీన్ని ఒక ట్రేడ్ వెపన్ కింద యూజ్ చేసి ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద ఇంపోజ్ చేసి దాన్ని వల్ల చాలా నెగెటివ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుందనేది దాని మీద చాలామంది ఇప్పటికే యూఎస్ అలాగే ఇంకా చాలా కంట్రీస్ దాని మీద వాళ్ళ యొక్క వాదనలు వినిపించారు. ఇప్పుడు ఇండియా కూడా ఎదుర్కొంటుందదే. ఒకవేళ రేపొద్దుట మనం ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ స్టార్ట్ చేసాక మీరు కావాలని కొన్ని ఇండస్ట్రీస్ మీద ఇంపోజ్ చేస్తే మేము ఎలా దాని నుంచి ట్రేడ్ ఇమ్యూనిటీ పొందుతాము అనే దానికి ఓ సమాధానం లేదు యూరోపియన్ యూనియన్ దగ్గర. అదొక ప్రాబ్లమ్. అలాగే రెండో ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది మనం చూసుకున్నట్టయితే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ప్రొటెక్షన్స్. అలాగే పేటెంట్ రైట్ ఎక్స్‌టెన్షన్స్. ఇప్పుడు మనం ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ చూసినట్టయితే ఏదైనా కంపెనీ క్లినికల్ ట్రయల్స్ అయ్యాక ఒక డ్రగ్ అనేది అది డెవలప్ చేసి దాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చాక దానికంటూ ఒక టైమ్ పీరియడ్ అనేది ఉంటుంది.
మేబీ ఒక 10 ఇయర్సో లేదా 20 ఇయర్సో ఆ డ్రగ్‌కి ఒక టైమ్ పీరియడ్ అనేది అప్రూవల్ వస్తుంది. సో, ఆ 20 ఇయర్స్ వరకు ఆ డ్రగ్ అనేది ఎవరైనా యూజ్ చేస్తే దాని మీద ఉన్న రాయల్టీస్ అన్నీ కూడా ఆ ఫార్మా కంపెనీకి లేదంటే ఆ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌కి వెళ్ళిపోతుందనమాట. అయితే ఆ లీజ్ పీరియడ్ అయ్యాక ఎవరైనా కూడా దాన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అయితే జనరల్‌గా జెనరిక్ మెడిసిన్స్ పేర్లతో ఆ కాంపోజిషన్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మెటీరియల్స్ అన్నీ కూడా ఈ జెనరిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసి అవి ఒక కాపీ ఆర్ ఇమిటేషన్ కాపీ అనేది క్రియేట్ చేసి దాన్ని మార్కెట్‌లోకి వదులుతాయి. సో, దీనివల్ల జనరల్‌గా జెనరిక్ మెడిసిన్స్ ఎప్పుడు కూడా చీప్‌గా ఉంటాయి కంపేర్ టు ద మెయిన్ డ్రగ్ అనమాట. అయితే యూరోపియన్ యూనియన్ ఏం అడుగుతుందంటే మాకు ఈ పేటెంట్ ఎక్స్‌టెన్షన్ కావాలి. ఈవెన్ థో 20 ఇయర్స్‌కి మాకు ఎక్స్‌టెన్షన్ ఉన్నప్పటికీ 30 ఇయర్స్ వరకు మాకు ఎక్స్‌టెన్షన్ కావాలి అని అడుగుతుంది. సో, ఇది ఇండియాకి చాలా పెద్ద ప్రాబ్లమ్. ఎందుకంటే ఇండియా ఈస్ ఎ వెరీ బిగ్ ఫార్మా ఇండస్ట్రీ ఎకానమీ ఎస్పెషల్లీ ఫర్ ద జెనరిక్ మెడిసిన్స్. అండ్ అంతే కాకుండా మన డొమెస్టిక్ మార్కెట్‌లో కూడా జెనరిక్ మెడిసిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మన హెల్త్ కేర్‌కి సంబంధించింది. సో, ఈ పేటెంట్ ప్రొటెక్షన్స్ అనేవి రావటం వల్ల ఏమవుతుందంటే, మనకి ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో చాలా కాస్ట్ పెరిగిపోతుందనేది ఇండియా ఒక వాదన. సో, దీని మీద కూడా ఒక కొలిక్కి రాలేదు ఈ 2 పార్టీస్. అండ్ ఇదొక్కటే కాదు కంప్లయెన్సెస్ అనేవి యూరోపియన్ యూనియన్‌లో చాలా చాలా ఎక్కువ. యూరోపియన్ యూనియన్ ఏదైనా ముందు చేయాలంటే ఫస్ట్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకొస్తుంది. ఆ తర్వాతే ఎవరితో అయినా బిజినెస్ అనేది చేస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ కంప్లయెన్సెస్ అనేవి ఎక్కువ అవ్వటం వల్ల మన ఇండియన్స్‌కి ఏదైతే ఆ ప్రాఫిట్ ఉంటుందో, ఈ టారిఫ్స్ తగ్గించడం వల్ల వచ్చే ప్రాఫిట్ కన్నా కూడా ఈ కంప్లయెన్సెస్‌కి వాళ్ళు మెయింటైన్ చేయటం అనేది చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. సో, దానివల్ల జనరల్‌గా బెనిఫిట్స్ అనేవి ఉండవు అనేది ఇండియన్ సైడ్ ట్రేడ్ వర్గాల వాదన. సో, ఇలా కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మనం వీళ్ళతో డీల్ చేయాల్సింది. యూరోపియన్ యూనియన్‌తో డీల్ చేయాల్సింది. మనం ఇప్పటికే న్యూ లేబర్ కోడ్ అనేది తీసుకొచ్చాం. అలాగే క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచడానికి కావాల్సిన ఫ్రేమ్‌వర్క్స్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నాం. అలాగే మన ఇండస్ట్రీకి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కావాల్సిన సబ్సిడీస్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా దానంతటిని కూడా ఎఫిషియంట్‌గా వర్క్ చేసేలా చేస్తున్నాం. సో, ఇలా ఒకటి కాదు, 2 కాదు. ఇండియా చాలా వరకు ట్రై చేస్తుంది. ఈ యూరోపియన్ యూనియన్‌తో కావాల్సిన ఈ అగ్రీమెంట్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళటానికి. యూరోపియన్ యూనియన్ కూడా ఈ పాటికే ఆల్‌మోస్ట్ 127 కొత్త ఎక్స్‌పోర్ట్ రిలేటెడ్ కంపెనీస్‌కి లేదంటే ఎక్స్‌పోర్ట్ రిలేటెడ్ లైసెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా ఇష్యూ చేసింది రీసెంట్‌గా. దీనివల్ల మన యొక్క వ్యవసాయ రంగం, అలాగే ముఖ్యంగా చేపలు, రొయ్యలు ఎవరైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారో ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా బెనిఫిట్ పొందారు. ఇది చాలా రీసెంట్‌గా. సో, 2 వర్గాలు కూడా ఎంతో కొంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఇష్యూస్ అయితే చాలా 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 అడ్రెస్ చేయనివి ఇంకా ఉన్నాయి. అవి ముందుకు ఎలా ఎళ్తాయనేది మనం ముందు ముందు తెలుసుకోవాలి. అదొక్కటే కాదు, యూరోపియన్ యూనియన్ ఎఫ్‌డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి కూడా ఇండియా అనేది ఇప్పుడు ఒక మంచి మార్కెట్ కింద తయారవుతుంది. ఆల్రెడీ మంచి డొమెస్టిక్ మార్కెట్ ఉండటం, మన యొక్క జీడీపీ గ్రోత్ రేట్ కూడా 6-7% కన్సిస్టెంట్‌గా ఉండటం, ఐఎంఎఫ్ రిపోర్ట్స్ కూడా మనకి బాగుండటం, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా మనకి మంచి రేటింగ్స్ ఇవ్వటం. సో, ఇలాంటి అన్ని మంచి ఫ్యాక్టర్స్ కలగటం వల్ల, అలాగే ఇక్కడ ఎకనామిక్, సోషల్ కండిషన్స్ అన్నీ కూడా మెరుగవటం వల్ల యూరోపియన్ యూనియన్ ఇక్కడ చాలా వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇప్పటికే 6,000 కంపెనీలు యూరోపియన్ యూనియన్‌కి సంబంధించినవి ఇండియాలో ఉన్నప్పటికీ, ఇంకా కంపెనీస్ ఇంక్రీజ్ చేసి ఇక్కడ ఉన్న స్కిల్డ్ లేబర్ ఫోర్స్ ద్వారా వాళ్ళు ఇంకా ఎక్కువగా లాభం పొందామని యూరోపియన్ యూనియన్ అనుకుంటున్నారు. సో, ఒక విధంగా మన ప్రొఫెషనల్స్‌కి మన వాళ్ళు యూరోపియన్ యూనియన్‌లో ఉన్న కంట్రీస్‌కి వెళ్ళాలంటే ఇంకా ఈజీ అవుతుంది. స్టూడెంట్ వీసాస్ ఈజీ అవుతాయి. ప్రొఫెషనల్ వీసాస్ ఈజీ అవుతాయి. మనకక్కడ జాబ్స్ కానివ్వండి, మార్కెటింగ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఎక్స్‌పోర్టర్స్‌కి కావాల్సిన ఎక్స్‌పోర్టింగ్ ఇవన్నీ కూడా చాలా, చాలా, చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది. అయితే ఇంపోర్టర్స్‌కి కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశాలు కూడా దీంట్లో ఉంటాయి. సో, ఇవన్నీ మనం కన్సిడర్ చేసి రాబోతున్న మన ఈయూ, ఇండియా ఎఫ్‌టీఏ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవటానికి, అలాగే దీనివల్ల మనం ఏ విధంగా లాభం పొందొచ్చు అని తెలుసుకోవటానికి ఈ ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా డీటెయిల్‌గా సమగ్రంగా మనం చర్చిద్దాం. అందరం కూడా ముందుకు వెళ్దాం.